ఆస్తమా రోగులు తీసుకోకూడని ఆహార పదార్థాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆస్తమా ఉన్న వాళ్ళలో బ్రీతింగ్ సమస్య ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందికరంగా మారుతుంది. శ్వాసనాళాలు చిన్నవిగా ఉండడం వల్ల బ్రీతింగ్ సమస్య ఏర్పడుతుంది. దీనివల్ల ఆస్తమా సమస్య వస్తుంది. ఆస్తమాతో బాధపడేవాళ్లు రెగ్యులర్గా మందులు వాడాలి. అలాగే ఇన్హేలర్స్ ఎప్పుడూ పక్కనే ఉండేలా జాగ్రత్త పడాలి. ఆస్తమా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సందర్భాలలో ఇది ప్రాణాలకే ముప్పు తీసుకొస్తుంది. అలాగే కొన్ని రకాల ఆహారాలు కూడా ఆస్తమా పేషెంట్స్ డైట్ నుంచి తొలగించడం మంచిది. ఎందుకంటే కొన్ని ఆహార పదార్థాలు ఆస్తమా మరింత ఎక్కువ అవడానికి కారణమవుతాయి. ఆస్తమా పేషెంట్స్ యానిమల్ ప్రొడక్ట్స్ కి దూరంగా ఉండడం మంచిది. మాంసం, పాలు, ఎగ్స్, పాల ఉత్పత్తులు, చేపలు, పోర్క్, బీఫ్ వంటి మాంసాలు వంటివి తీసుకోకూడదు. ఇవి శ్వాసలో మరింత సమస్య తీసుకొస్తాయి. కొన్ని రకాల పచ్చళ్లలో సల్ఫైట్ ఎక్కువగా ఉంటుంది. ఇది బ్రీతింగ్ కి మరింత ప్రాబ్లం తీసుకొస్తాయి. కాబట్టి ఆస్తమాతో బాధపడేవాళ్లు పచ్చళ్లు తీసుకోకూడదు. సోడియంకి దూరంగా ఉండడం చాలా అవసరం. అలాగే మోనోసోడియం గ్లూటమైట్ అనేది శ్వాస తీసుకోవడంతో ఇబ్బందికి కారణమవుతుంది. కాబట్టి ఆస్తమాతో బాధపడేవాళ్లు దీనికి దూరంగా ఉండడం మంచిది. డ్రై ఫ్రూట్స్లో ఉండే కొన్ని పదార్థాలు శ్వాసలో ఇబ్బందులకు కారణమవుతాయి. ఆప్రికాట్స్, క్రాన్బెర్రీస్, పైనాపిల్స్ కూడా ఈ శ్వాస సంబంధిత సమస్యలున్నవారు తీసుకోకూడదు. సాఫ్ట్ డ్రింక్స్లో ఉండే కొన్ని రకాల పదార్థాలు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ తీసుకొస్తాయి. కాబట్టి ఆస్తమా పేషెంట్స్ ఎట్టి పరిస్థితుల్లో ఈ డ్రింక్స్ తీసుకోకూడదు. వెజిటబుల్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, కార్న్ ఆయిల్ వంటివి వంటకు ఉపయోగించడం వల్ల ఇన్ఫ్లమేషన్కి కారణమవుతాయి. కాబట్టి ఆస్తమాతో బాధపడే వాళ్ళకి ఇది మరింత సమస్యగా మారుతుంది. ఫ్రెంచ్ ఫ్రైస్, ప్యాక్ చేసిన ఆలు చిప్స్లో సల్ఫైడ్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని ఆస్తమా పేషెంట్స్ తీసుకోకూడదు. ఆస్తమాతో బాధపడేవాళ్లు ఆల్కహాల్ తీసుకుంటే సమస్య మరింత ఎక్కువ అవుతుంది. కాబట్టి ఎలాంటి ఆల్కహాల్ అయినా దూరంగా ఉండటం చాలా మంచిది.